ఆ దేశానికి కానీ, ఆ ప్రజలకు కానీ భవిష్యత్తు ఉండదు రిషి గారు. నేను అమెరికా వెళ్ళాను, మీరు చెప్పిన సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ వాళ్ళు చరిత్రను వాళ్ళ పార్లమెంట్ లో చెప్పుకుంటుంటారు. అమెరికాలో వాషింగ్టన్ లో ఏ విధంగా క్రిస్టోఫర్ కొలంబస్ అక్కడికి వచ్చింది, అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ డిస్ప్లేస్ చేసింది, వాళ్ళ మ్యూజియం లో చెప్తారు, వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో చెప్తారు. సరే, మన భారతదేశానికి వద్దాము. మీరు వందే మాతరం అని అడిగారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని. వందే మాతర స్ఫూర్తి మీరు ఒకసారి చూసారనుకోండి, ఆ రోజు భారతదేశం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ భారతదేశం నా తల్లి అని ఒక ఉద్యమ స్ఫూర్తి రగించిన, అది కేవలం గీతం కాదు, భారతదేశ ఆత్మ. కానీ కొంతమందికి స్ఫూర్తి నచ్చలేదు, ఇది మా భావజాలానికి వ్యతిరేకం, మేము భారతదేశాన్ని తల్లితో పోల్చడాన్ని, మా దుర్గతో, లక్ష్మితో, సరస్వతితో పోల్చడాన్ని ఒప్పుకోలేము అంటే ఆ భావజాలానికి తల ఒగ్గి వందే మాతరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. కానీ తర్వాత ఏమైంది, ఇదే భావజాలానికి తల ఒగ్గి భారతదేశాన్ని ముక్కలు చేశారు. ఇదే భావజాలాన్ని తల ఒగ్గి భారతదేశంలో మన అంతర్భాగమైన కాశ్మీర్ లో మేము కలిసి ఉండలేము అంటే అక్కడ ఊచకోత కోసారు కాశ్మీరీ పండితులని. 6 లక్షల మంది మన దేశంలోనే నిరాశ్రయులయ్యారు. అక్కడితో ఆగిందా? ఇదే భావజాలానికి మీరు తలొగ్గడం వల్ల ముంబైలో ఏం చేశారు, 3 రోజులు మన ఆర్థిక రాజధానిని అల్లకల్లోలం చేసి నరమేధం సృష్టించారు. మొన్నటికి మొన్న ఇదే భావజాలానికి తలొగ్గడం వల్ల మతం పేరుతో ప్యాంట్లు తీసి మతం పేరుతో చంపేశారు. ఇక్కడితో ఆగిందా? జేఎన్యూలో ఇదే భావజాలం ఏమంటుంది, తుకుడే తుకుడే, భారత్ను విభజించేసేయాలి, ముక్కలు ముక్కలు చేయాలి అంటోంది. ఇదే భావజాలం మీరు నార్త్ ఈస్ట్ వెళ్తే సిలిగరి చికెన్ నెక్ కారిడార్ ని విడగొడదామని అంటోంది. ఈ భావజాలం ఇక్కడ మీ పక్కన కూడా ఉంది రిషి గారు. ఒకసారి చూడండి హైదరాబాద్ కేఫ్ లో ఏం జరిగిందో. నిన్న రాయచోట్లో అయ్యప్ప భక్తులు వాళ్ళు కనీసం బస్సుల్లో వెళ్తుంటే వాళ్ళని కూడా మేము తట్టుకోమని చెప్పి వాళ్ళ మీద దాడి చేశారు. ఈ రోజు మాకు తమిళనాడులో ఏం జరుగుతుంది, ఒక దీపం కూడా మేము వెలిగించలేము అని ఇదే భావజాలం చెప్తోంది. కానీ అదే రోజు ఇదే భావజాలానికి అడ్డుకట్ట వేసుంటే, మనందరం భర్తమాత బిడ్డలు మన జరుగుంటే ఈ రోజు ఇదంతా జరుగుండేది కాదేమో. కేవలం ప్రాణ నష్టమే కాదు, లక్షలాది మంది తల్లులు వాళ్ళ బిడ్డలు కోల్పోయారు. మనం ఆర్థికంగా కూడా వెనకబడ్డాము. మన దేశానికి ఎందుకు వస్తారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఈ భావజాలం ఉంటే? గఫూర్ గారు ఏదో అబ్జెక్షన్ కాదు, అన్ఇంటరప్టెడ్ కాదు. మీరు మహాత్మా గాంధీ పథకం విషయంలో ఎవరు ఆపరు మిమ్మల్ని. కానీ ఈ విభజన రాజకీయం మీద మీరు మాట్లాడిన దాని మీద గఫూర్ గారు వాంట్స్ టు మేక్ ఎ పాయింట్. ఒకే ఒక నిమిషం, మళ్ళీ మీరే మాట్లాడతారు. అన్ఇంటరప్టెడ్ గా మీకు 8 to 10 minutes మాట్లాడారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేసే భావజాలం మీది. మీ భావజాలం మీద మా మీద ఉపన్యాసాలు చెప్పొద్దు. మీ భావజాలం మీరు గఫూర్ గారు మీరు అప్పుడు కూడా నేను చెప్తాను. మీరు అంటారు ఈ దేశానికి వ్యతిరేకమైంది, దేశ ప్రజలను ప్రజల్ని అనైక్యత చేసేది, ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి భావజాలం మీ భావజాలం ఏం మాట్లాడుతున్నావు? అది గుర్తుపెట్టుకోండి. మీ పూర్వీకులకు కానీ మీకు కానీ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం జరగలేదు, జాతీయత్వంలో పాల్గొన్న జరగలేదు. మీ భావజాలం మాకెందుకు ఉపన్యాసం చెప్తారు? మాట్లాడితే గ్రామీణ ఉపాధి భావజాలం. ఒకటి వినూషారెడ్డి గారు, ఈ రోజు స్మాల్ సబ్మిషన్ ఏంటంటే నా వైపు నుంచి, ఇందాక నేను ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ పార్లమెంటు